హలో వివర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే నవల నన్ను రక్షించండి ప్లీజ్. పార్ట్ 4. అనురాధ వచ్చింది. సారీ రవి, నీ ప్రేమకు ఇలాంటి మలుపు వస్తుందని ఎవరూ ఊహించలేదు. గుండె ధైర్యం చేసుకో, అనునయంగా అన్నది. ఒక్కసారి కళ్ళెత్తి ఆమె వంక చూసి ముఖం తిప్పుకున్నాడు. అనురాధ పక్కగా నిలబడిన స్నేహితురాళ్ల మధ్యకు వెళ్లిపోయింది. ఇద్దరు కానిస్టేబుల్స్ అంబులెన్స్ నుంచి స్ట్రెచర్ సి రత్న ఉన్న గదిలోకి పట్టుకెళ్లారు. తరువాత 10 నిమిషాల్లో దానిమీద రత్న శవాన్ని పడుకోబెట్టి నిండుగా ఓ దుప్పటి కప్పి బయటకు తీసుకువచ్చి అంబులెన్స్లోకి ఎక్కించారు. ఒక్కసారిగా ఆ ఇంట్లో మరో శవం లేచినట్లుగా రత్న తల్లిదండ్రులు, బంధువులు ఘోలుమన్నారు. అప్పుడు చూశాడు రవి కిశోర్ని. ఓ పక్కగా ఒంటరిగా నిలబడి బిక్కుబిక్కుమంటూ అందరినీ చూస్తున్నాడు. రవి అతడి దగ్గరకు వెళ్లి అతడి చేయి పట్టుకున్నాడు. అతడు బావురుమంటూ, నాకు భయమేస్తోంది అంకుల్ అన్నాడు. అలజడితో గుండెల విసిపోతున్న రవికి ఆ చిన్న కుర్రవాడిని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. భుజం మీద చేతులు వేసి గట్టిగా పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు. అంబులెన్స్ తలుపులు మూస్తుండగా కృష్ణ ఇన్స్పెక్టర్ను అడిగాడు. బాడీని మేమెప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని. అక్కడ ఆసుపత్రిలో రద్దీని బట్టి ఉంటుంది, చాలా మామూలుగా అన్నాడు ఇన్స్పెక్టర్. సాయంత్రంలోగా ఇవ్వలేరా అడిగాడు కృష్ణ. మీరు ఆసుపత్రికి రండి, నేను కనుక్కుని చెబుతాను. అంబులెన్స్ వెళ్లిపోయింది. ఆ ఇల్లే బోసిపోతున్నట్లుగా ప్రాణంలేని రత్న తీసుకుని ఆ వాహనం గుడ్లగూబలా కీచుమని శబ్ద చేసుకుంటూ ఆ ఇంటి గేటు దాటి రోడ్డెక్కింది. రవి ఇక తన ముందంతా శూన్యమే మిగిలినట్లుగా అక్కడే కిశోర్ భుజం పట్టుకుని నిలబడిపోయాడు. సృజన డిపార్ట్మెంటల్ స్టోర్సును సరిగ్గా 9 గంటలకు మూసేశారు. కుర్రవాడు తాళాలు వేసి తాళంచెవులు తెచ్చి ప్రొపరేటర్ జయచంద్రకు ఇచ్చాడు. అప్పటికే జయచంద్ర కారులో కూర్చొని ఉన్నాడు. క్రితం వారం కందిపప్పు బాగుచేసి ప్యాక్ చేసిందెవరు అడిగాడు తాళం చెవులు తీసుకుంటూ కుర్రవాడిని. అతడు ఒక్క క్షణం ఆలోచించి, లలిత సార్ అన్నాడు. రేపటినుంచి ఆమెను పనికి రావద్దని చెప్పు. రాగానే నా దగ్గరకు పంపు. జీతం లెక్క చూసి ఇచ్చేస్తాను. అతడు మౌనంగా ఉండిపోయాడు. ఆమె వలన ఏదోపో రబాటు జరిగిందన్నమాట. దేనికి సార్ అడగకూడదు అనుకుంటూనే చిన్నగా అడిగాడు. ఒకడు కాదు, ఇద్దరు. కందిపప్పులో రాళ్లున్నాయి అన్నారు. ఇలా అయితే నేను షాపు మూసుకుని వెళ్ళిపోవాల్సిందే. ఆ పో రబాటు తెలిసి చేసి ఉండదు సార్ అనునయంగా అన్నాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఏ తప్పునూ నేను క్షమించనని తెలుసుకదా. వ్యాపారంలో పేరు తెచ్చుకోవటం చాలా కష్ట, పోగొట్టుకోవటం బహుతేలిక అన్నాడు కారును స్టార్టు చేసి ముందుకు దూకిస్తూ. అప్పటికే దాదాపు అన్నివైపులా షాపులు మూసివేయడంతో రోడ్డు మీద సందడి తగ్గి బాగా పొద్దుబోయినట్లే అనిపిస్తోంది. సరాసరి ఇంటికి వచ్చాడు. కారు షెడ్లో పెట్టి షట్టర్ దించి తాళం వేశాడు. కారు తాళం చెవులు తీసుకుని పోర్టికోలోకి వచ్చి కాలింగ్ బెల్ నొక్కాడు. 2 నిమిషాల తరువాత సృజన వచ్చి తలుపు తీసింది. నిద్రపోలేదా? పోలేదు. ఎందుకని? ఎందుకనంటే నిద్రపోకపోవటానికి కూడా కారణం కావాలా? ఇవాళ మీరు పెందరాలే వచ్చినట్లున్నారు. పెందరాలే వచ్చి తప్పు చేశానా? విసుగ్గా అన్నాడు. మీరెందుకు తప్పులు చేస్తారు? నేను నిద్రపోకుండా ఉండి, భోజనం చేయకుండా ఉండి తప్పు చేశాను సరా చికాగ్గా వెనక్కు తిరుగుతూ అన్నది. ఇవాళ కృష్ణమూర్తి రాలేదా? రాలేదు. ఎందుకని? మీ పిచ్చి పిచ్చి ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలుండవు. ఇవాళ అతడు మనింటికి ఎందుకు రాలేదో తెలుసుకోవాలనే కుతూహలం మీకుంటే అతడింటికి వెళ్లి అడిగిరండి. విసవిసా నడుచుకుంటూ వంట ఇంట్లోకి వెళ్లిపోయింది. జయచంద్ర డ్రెస్ మార్చుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే సృజన 2 కంచాల్లో అన్నం, ఆధరువులు వడ్డించి తన కంచం ముందు కూర్చుని ఉంది. ఇవాళ నాకు ఎంతో సంతోషంగా ఉన్నది అంటూ కంచం ముందు కూర్చుని, ఫైన్. ఆలూ కర్రీ, ఆవకాయ, కమ్మపైడి, వాట్నాట్. మజ్జిగ పులుసు ఉన్నదా? అరే, నిజంగానే ఉన్నదే. గుడ్. కాస్త ఆవకాయ కారాన్ని వేలితో తీసుకుని నాలిక్కి రాసుకున్నాడు. ఇంట్లో తాళికట్టిన పెళ్లాం అనబడే ఓ ఆడది ఉన్నది అని గుర్తుచుకుని పెందరాలే రండి. మీకు కావాల్సినవన్నీ చేసి పెడతాను అన్నది అతడి వంకే చూస్తూ. చాలా సంతోషం. ఈ సంతోష సమయంలో నాదో కోరిక అన్నాడు చిన్నగా నవ్వుతూ సృజననే చూస్తూ. చెప్పండి. విడాకుల కాగితాల మీద ఎప్పుడు సంతకాలు పెడతావ్? మీ ఆ కోరికను నేను తీర్చలేను. చటుక్కున కంచెంలో చేయి కడుక్కుని లేచి నిలబడింది. మై డియర్ సృజనాదేవి, అంత కోపమైతే ఎలా? మనది చాలా చిన్న ప్రాబ్లా. బిజినెస్ మానేసి నీ ఎదుటనే కూర్చోవాలి అంటే నా వల్ల కాదు. నీ ముందు ఎప్పుడూ ఓ మగవాడు లేందే నీకు తిక్కతిక్కగా ఉంటుంది. కృష్ణమూర్తితో నిన్ను చూడటమనేది నేను సహించలేని విషయం. ఎందుకు రోజూ ఈ యుద్ధాలు? నీ ఇష్టమొచ్చినట్లు నువ్వుండు, నా ఇష్టమొచ్చినట్లు నేనుంటాను. నేనే కోర్టుకు విడాకుల కోసం వెళ్లగలను. కాని ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు అయినంత తేలిగ్గా అవ్వదది మరి.
అనవసరంగా మనస్థాపాలతో మన బుర్రలు పాడు చేసుకుంటూ కాలయాపన చేయటం దేనికి? నువ్వు సంతకం పెట్టేసే. ది ఎండ్. అతడు త్వరత్వరగా అన్నం తినేయసాగాడు. సాయంత్రం 4 రవి, కృష్ణ మారుతిలో రత్న వాళ్ళింటికి పారు. అప్పటికే రత్న బంధువులు చాలామంది అక్కడకు వచ్చి ఉన్నారు. ఇంకా ఆ ఇంటి హాల్లో నుంచి ముసలివాళ్ల ఏడుపులు సన్నని మూలుగుల్లా వినబడుతూనే ఉన్నాయి. రత్న స్నేహితురాళ్లు చాలామంది వరండాలో కూర్చుని ఉన్నారు, శవం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ. అనూరాధ వాళ్ల మధ్య అటు ఇటూ తిరుగుతూ ఏదో చెబుతూనే ఉన్నది, ఎట్టి పరిస్థితులలోనూ హంతకుడి అంతు చూడాల్సిందేనంటూ. రవి, కృష్ణ ఉస్మానియాలో పోస్ట్ మార్టమైన వెంటనే బాడీని అంబులెన్స్లో ఎక్కించి ఇటు సరాసరి వచ్చేశారు. వాళ్ళిద్దరినీ చూస్తూనే అక్కడున్న జనం అంతా లేచి బయటకు వచ్చారు. బాడీని ఇచ్చారా? వస్తున్నది. ఓ 10 నిమిషాలలో రత్న బంధువుల్లో ఒకాయన బయటకు వస్తూ, అయితే ఇక్కడకు కావాల్సిన సామాన్లు తీసుకుని బ్రాహ్మణుడిని రమ్మనమని ఫోను చేసేదా అన్నాడు వాళ్లతో. రమ్మనమనండి. పెందరాడే తీసుకువెళదాం అన్నాడు కృష్ణ. అనూరాధ దూసుకుంటూ వాళ్ల ముందుకు వచ్చింది. రవి, హంతకుడి ఆచూకీ తెలియలేదుగదా. మేమంతా పోలీసు కమిషనర్ దగ్గరకు వెళ్తా అనుకుంటున్నాం, మీరు వస్తారా అన్నది విసురుగా. రవి మాట్లాడలేకపోయాడు. ఆ గొడవ ఇప్పుడే చేయాలా? కృష్ణ విసుగ్గా అన్నాడు. ఒకవైపు రత్న చచ్చి అందరం ఏడుస్తుతే ఈ గొడవలు దేనికి? మరిన్ని చికాకులు తెచ్చుకోవటం తప్ప. 12:72 అలా కాదు. వేడిమీద జరిగితేనే పనులు త్వరగా అయ్యేది. పొద్దు నలక్టర్ వచ్చి వెళ్లాడు. పెద్ద ఫీసరు ఎవరైనా వచ్చారా? సిటీకి సెంటర్లో రెసిడెన్షియల్ ఏరియాలో ఇంత ఘోరంగా హత్య జరిగితే ఆ డిపార్ట్మెంటు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నది అంటే మనం గోల చేయకపోతే పనులయ్యేనా? ఆమె తన ధోరణిలోనే నోరంతా పెద్దది చేసుకుని అరుస్తున్నది. వాళ్లకు కావాల్సిన వివరాలన్నీ తీసుకున్నారు గదా. ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఇన్స్పెక్టర్ వచ్చినా, డైరెక్టర్ జనరల్ వచ్చినా అంతకు మించి చేయగలిగిందే ఉన్నది ఇప్పుడు. మాకు తెలియదదంతా. రత్న శవాన్ని తీసుకుని మేం పోలీసు కమిషనర్ దగ్గరకు వెళ్లవలసిందే. అనూరాధ, ఇప్పుడేం గోల చేయబోకు అన్నాడు రవి బేలగా. అక్కడకు వెళ్లటానికి మీరెందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావటంలేదు. ఆమె విసురుగా గేటు దగ్గరకు వెళ్లిపోయింది అంబులెన్స్ను చూస్తూనే. అంబులెన్స్ వెనగ్గా హీరోహోనా మీద జయంత్ వచ్చాడు. కృష్ణ చికాకు పడ్డాడు. ఇతడెక్కడనుంచి ఊడిపడ్డాడు. మనకు ఆసుపత్రిలో ఎక్కడా కనబడలేదే. అంబులెన్స్లో నుంచి స్ట్రెచర్ మీద శవాన్ని తీసుకువచ్చి వరండాలో పడుకోబెట్టారు. తల తప్పవళ్లంతా తెల్లటి గుడ్డలో చుట్టేసి ఉన్నది. జయంత్ లోపలకు వెళ్లాడు. బాబాయ్, మిగతా కార్యక్రమం మొదలు పెడదామంటావా అన్నాడు రత్న తండ్రితో. అంతవరకు నిభాయించుకున్న ఆయన దుముఖం తిరిగి కట్టలు తెంపుకున్నది. ఇక ఆయనతో మాట్లాడటం వలన ప్రయోజనం ఉండదన్నట్లుగా అక్కడే కూర్చుని ఉన్న 2-3 పెద్దవాళ్లను బయటకు తీసుకువచ్చి తరువాత కార్యక్రమం గురించి మాట్లాడాడు. కృష్ణ, రత్న స్నేహితురాళ్లు శవం చుట్టూ జేరి దిగులుగా చూస్తున్నారు. అనూరాధ అరుస్తూ ఏదో చెబుతున్నది ఎవరితోనో. ఆమె మాటలు అర్థం లేకుండా ఆవేశంతో కూడి ఉన్నాయి. రవి దగ్గరకు వచ్చి, మీరు ఎంతసేపైంది వచ్చి అని అడిగాడు జయంత్. హాస్పిటల్ నుంచి అంబులెన్స్ బయల్దేరగానే మేము బయల్దేరాం అన్నాడు. రవిని మాట్లాడ్డనియని కృష్ణ వంక ఒకసారి సీరియస్గా చూసి, మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడగాలి. వస్తారా అన్నాడు. రవి ముందుకు అడుగు వేశాడు. అతడిని అనుసరిస్తున్న కృష్ణను, మీరుండండి ప్లీజ్. 2 నిమిషాలు అని వారించాడు జయంత్. కృష్ణ ఇష్టలేకపోయినా ఇబ్బందిగా చూస్తూ ఆగిపోయాడు. జయంత్ రవిని కాంపౌండ్ వాల్ని ఆనుకుని ఉన్న మందార చెట్టు పక్కకు తీసుకువెళ్లి, రత్నకు 3వ నెల గర్భం అనే విషయం మీకు తెలుసా అని అడిగాడు రెప్పలార్పకుండా అతడి వంకే చూస్తూ. రవి ఆ మాటకు బిత్తరపోయాడు. 8 చక్రధరం ఫోన్ ఎత్తాడు. మలక్పేటలో ఉన్న మిత్రుడికి ఫోను చేద్దామని క్యాలెండర్ వెనుక ఉన్న నంబరు చూసి నంబర్లు నొక్కాడు. డైల్డన్ రాకుండా టిక్ టిక్ మని వినిపించింది. ఆ పైన ఈ నంబరు మారింది. మీరు 197కు ఫోను చేసి సరియైన నంబరు కనుక్కోండి అన్న ఓ స్త్రీ కంఠం వినబడింది. అలాగేనమ్మా. థాంక్స్ అన్నాడు చక్రధరం. 197కు నొక్కాడు. మామూలు టిక్ టిక్ అన్న శబ్ద తరువాత, మీరు క్యూలో ఉన్నారు. దయచేసి టెలిఫోన్ పెట్టబోకండి అన్న మాటలు వినబడినాయి. చటుక్కున వెనక్కు తిరిగాడు చక్రధరం. కంగారు పట్టుకున్నది తప్పు నంబరు నొక్కాడేమోనని. నేనొక్కడినే ఉన్నాను. మా ఇంటినుంచే మాట్లాడుతున్నాను. క్యూ అంటారేమిటి అన్నాడు విసుగ్గా. యూ ఆర్ ఇన్ క్యూ. ప్లీజ్ డోంట్ డిస్కనెక్ట్. మళ్ళీ అదే కంఠం ఇంగ్లీషులో. చిర్రెత్తుకొచ్చింది చక్రధరానికి. అప్పుడే వచ్చిన రాజేశ్వరితో, వీళ్ళు చూడవే. నేను తెలుగులో మాట్లాడితే వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడతారు. నేను ఇంగ్లీషులో మాట్లాడితే వాళ్ళు హిందీలో మాట్లాడతారు. నేను హిందీలో మాట్లాడదామంటే నాకు హిందీ కొద్దిగా వచ్చుగాని తప్పొస్తే వాళ్ళు నవ్వుతారేమోనని భయం అన్నాడు విసురుగా. మీరు లెక్చరర్గా చేస్తున్నారు. వాళ్లంతా మీ దగ్గర ఎప్పుడో అప్పుడు చదివే ఉంటారు. కాస్త నిలదీసి అడగండి. తెలుగులోనే మాట్లాడమని చెప్పండి అన్నది భర్తకు సలహా ఇస్తూ. ఏవిటో ఈ ఫోను గోలగా ఉన్నది. నాకొద్దురా.
అలవాటు లేని ఔపో సన నాకెందుకురా అంటే కాదు బుడదు అని పిల్ల కుంకలు పెట్టించారు. అనుభవిస్తున్నాను నేను. చిరాగ్గా ఫోనును క్రెడిల్ మీద పడేశాడు చక్రధరం. కాస్త హార్లిక్స్ త్రాగుతారా అన్నది భార్య. అతడు ఆ ఫోనుతో పడుతున్న బాధలకు దీనంగా చూస్తూ. ఈసారి పిల్లలు ఫోను చేసినప్పుడు చెప్పేయాలి. ఈ తద్దినాన్ని వీలైనంత త్వరగా పీకేయించండిరా అని నుదురు ఒత్తుకుంటూ అనుకున్నాడు చక్రధరం. పోలీస్ కమిషనర్ వినయమూర్తి జయంత్ను చూస్తూ చిరునవ్వు నవ్వాడు. ఆయనకు జయంత్ అంటే వార్తలు సూటిగా, నిజాయితీగా రాస్తాడనే అభిమానం ఉన్నది. ముందు చూపులో చేరినప్పటినుండి అతడు నేరాల గురించిన వార్తల్లే ఎక్కువగా రాస్తున్నాడు. దానికి తోడు అతడు కొన్ని కేసుల్లో స్వయంగా పరిశోధన చేసి ఇచ్చిన క్లూస్ పోలీసు డిపార్టుమెంటుకు ఎంతో సహాయకారి అయిన నేరస్తులను పట్టుకోవటంలో. జయంత్ తెలివైనవాడు, చురుకైనవాడు. ఇక్కడకు రాకముందు ఢిల్లీలో ఓ ప్రముఖ పత్రికకు పొలిటికల్ రిపోర్టర్గా పనిచేశాడు. నలుగురితో కలివిడిగా పనిచేసి చాలామంది పెద్దలతో పరిచయాలు, అనుబంధాలు ఏర్పరుచుకున్నాడు. ఏమయ్యా, ఈ మధ్య నువ్వు కనబడి చాలా కాలమైంది. వయస్సులో పెద్దయిన ఆయన జయంత్ను చనువుగా నువ్వు అనే అంటాడు. అంటే మీ డిపార్ట్మెంటు చాలా పకడ్బందీగా పనిచేస్తున్నదన్నమాట. నేరాలు తక్కువైతే మాకు పనేం ఉంటుందండి నవ్వుతూ అన్నాడు. పోనీ పొలిటికల్ రిపోర్టర్గా మారిపోయమ్మంటారా? చేతినిండా పనే ఆయన నవ్వాడు. మరి ఇప్పుడెందుకొచ్చినట్లే అన్నాడు ఆయన ఆసక్తిగా అతడి వంక చూస్తూ. చాలా రోజుల తరువాత జరిగిన మర్డర్, అందున రెసిడెన్షియల్ ఏరియాలో. అవును, మీరు ఆ రోజు అక్కడకు రాలేదేమిటి అన్నాడు. ఊళ్ళో లేరా? రత్న హత్య గురించా నువ్వు మాట్లాడేదా? అదిగాక ఈ 2-3 రోజుల్లో ఇంకేమైనా జరిగినయ్యా? ఆత్రంగా ముందుకు వంగాడు జయంత్. నా వరకు రాలేదా? అబ్బా, మీ ప్రెస్వాళ్లతో మాట్లాడటం చాలా కష్టమయ్యా. మా డిపార్టుమెంటులో ఆవులిస్తే పేగుల్లెక్క పెట్టేవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ నువ్వు ఆవులించకుండా పేగుల్లెక్క పెడుతున్నావు. ఇంకెక్కడా జరగలేదుగాని కాసేపు విశ్రాంతిగా కూర్చో నవ్వాడు ఆయన. ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? నా పెళ్లికి మీ సహాయం కావాల్సి వచ్చేలా ఉన్నది సార్. గుడ్, ఐ వెల్కమ్ ఇట్. నాకు 2 పిల్లలు. వాళ్ల పెళ్లిళ్లు చేసి కూడా 10 ఏళ్లయింది. నన్ను ఆ పని మీద మరోసారి బిజీ అవ్వని. థాంక్యూ సార్ అన్నాడు అవంతిని గుర్తుకు తెచ్చుకుంటూ జయంత్. ఓకే, నేను అప్పుడు అక్కడకు ఎందుకు రాలేదనేగా నీ ప్రశ్న? ఎస్ సార్. పేపర్లో రాయనంటే చెబుతా పెద్దగా నవ్వాడు ఆయన. మా అల్లుడుకు స్కూటర్ యాక్సిడెంట్ అయింది. ఆయన, అమ్మాయి బాగున్నారు కాని మా మనవడికి మోకాళ్లు గీరుకుపోయినాయి. నా మిసెస్ చేసిన హడావుడికి తట్టుకోలేక ఇద్దరం బెంగుళూరు వెళ్లాం వాళ్లను చూడటానికి. ఒక ఫ్లయిట్లో వెళ్లి మరో ఫ్లయిట్లో తిరిగి వచ్చేశాం. ఈలోగా ఈ కేసు. మనవడు కులాసానా సార్? ఆహా, పడ్డ భయానికి జ్వరమొచ్చింది అంతే, అది హడావుడి అన్నాడు. ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ, ఇంతకీ ఈ కేసులో హంతకుడు ఎవరై ఉండవచ్చు అన్నాడు కుతూహలంగా పోలీసు కళ్లతో జయంత్ను చూస్తూ. తను బెంగుళూరు నుంచి రాగానే ఇన్స్పెక్టర్ శ్రీధర్ వచ్చి కేసు వివరాలన్నీ చెప్పి వెళ్లాడు. అది తెలుసుకుందామనే నేను వచ్చాను సార్. నువ్వు అక్కడ చుట్టుపక్కల జనాన్ని కదిలించి ఉంటావుగదా. బయటనుంచి ఈ కేసును నరుక్కొచ్చే టైమూ, అవకాశమూ నాకు లేకుండా పోయినయి సార్. ఏమైంది ఆయన అడిగాడు ఆత్రంగా. చనిపోయిన రత్న మా కజిన్. మా బాబాయి వాళ్లను ఓదార్చి వాళ్లకు సాయంగా ఉండటంతోనే సరిపోయింది నాకు. మైగాడ్, చెప్పనే లేదు. రత్న నాన్న, మా నాన్న స్వంత అన్నదమ్ములు. మేం చిన్నప్పుడు ఒక ఇంట్లో పెరిగినవాళ్లమే. తరువాత ఉద్యోగరీత్యా మా నాన్న, వాళ్ల నాన్న వేరే వేరే ఊళ్లకు వెళ్లిపోవటంతో దూరమయ్యాం. ఆపైన నేను సంవత్సరం క్రితం వరకు ఢిల్లీలో ఉండటం కారణంగా ఈ మధ్య కలవటమే తటస్థించలేదు. ఇప్పుడిప్పుడే మళ్లీ రాకపోకలు చిన్నగా. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ అన్నాడు జయంత్. మీ బాబాయ్ స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం. ఇంకో సంవత్సరంలో రిటైరైపోతారు. వాళ్లకు 2 పిల్లలు. చనిపోయిన రత్న ఇంటర్ చదువుతున్న కిశోర్. ఆ అమ్మాయి బి.ఈ. చేసింది గదా? అవునండి. మొన్ననే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసింది. ఆ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడలేదా? ఏ విషయంలో? రత్నకు ఎవరైనా శత్రువులున్నారేమో కాలేజీలో అని. ఆపైన ఈ మధ్య ఆమెకు ఇబ్బంది కలిగించే సంఘటనలు ఏమైనా జరిగినయ్యా అని. మీ డిపార్ట్మెంటుకు ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా సార్? ఆసక్తిగా అడిగాడు జయంత్. 78 కమిషనర్ బెల్కొట్టి ప్యూన్ రాగానే కాఫీలు తెమ్మని చెప్పాడు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని పోస్ట్ మార్టంలో వచ్చింది. దానికి బాధ్యులెవరో ఒప్పుకోవాలి. ఇన్స్పెక్టర్ గారు రవిని ప్రశ్నించారుగదా, అతడు ఒప్పుకోలేదా? ఆయన ఫక్కున నవ్వాడు. నీకు తెలియనిదేమున్నది? అన్నీ తెలిసే నన్ను పరీక్షించేటందుకు వచ్చావన్నమాట. సారీ సర్ అపాలజెటిక్గా అన్నాడు. నాకంటే మీకు ఎక్కువ తెలిసి ఉంటుందని. టేక్ ఇట్ ఈజీ మై బోయ్ రవి ఒప్పుకున్నాడు. అయితే రవిని అనుమానితుల లిస్టులో నుంచి తీసివేసినట్లేనా? ఎలా చెప్పగలం? పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తే అంతం చేసి ఉండవచ్చుగదా. కాని ఆ రోజు అక్కడికొచ్చిన మిత్రుల మాటల్లో వాళ్ళి ఎండాకాలంలో వివాహం చేసుకోవాలనుకుంటున్నారు.
ఐసీ. గమ్మత్తేమిటంటే వాళ్ళిద్దరి స్నేహం హద్దులు దాటిందనే సంగతి మా బాబాయికి, పిన్నికి ఇప్పటివరకు తెలియదు. ఆ విషయం నేను చెప్పినప్పుడు గుడ్లు తేలేశారు అన్నాడు జయంత్. పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిని రవి మభ్యపెట్టలేదు గదా. అతడి మనసులోని ఉద్దేశ్యాన్ని పూర్తిగా కూపీ లాగేటంతవరకు మనకు నిజాలు తెలియవు. ప్యూను వాళ్ల ముందు మంచినీళ్లు, కాఫీలు పెట్టి వెళ్లాడు. నిజమే. ఒక్కటి చెప్పండి సార్. హత్య జరిగిన రాత్రి రవి ఎక్కడున్నాడో తెలిసిందా? ఫామ్ హౌస్లో ఉన్నానన్నాడు గదా. అయితే అతడు అక్కడకు వెళ్ళింది రాత్రి పిటకు. ఆయన కాఫీ కప్పును ముందుకు లాక్కుంటూ జయంత్ను తీసుకోమన్నాడు. హత్య జరిగింది 12 గంటలకు. అతడు రెండో ఆట సినిమాకు వెళ్లాడట. నమ్మవచ్చా? టిక్కెట్టు ముక్క చూపించాడు. టిక్కెట్టు ముక్క అంత జాగ్రత్తగా జేబులో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడట? కొద్ది క్షణాల వరకు పోలీసు కమిషనర్ మాట్లాడలేదు. ఆయన నుదురు ముడిపడింది. నువ్వు రవిని అనుమానిస్తున్నావా? జయంత్ నవ్వాడు. ఇక్కడ అనుమానిస్తున్నాను, లేదు అనేది కాదు ప్రశ్న. హత్య చేసింది ఒకరే కావచ్చు. కాని అనుమానితులు 100 మందుంటారు. ఒక్కొక్కళ్లను పరీక్షించి వాళ్లు ఆ హత్య చేయలేదు అని నిర్ధారించుకుంటూ పోతే చివరకు అంతమందిలోనూ ఒకరో ఇద్దరో మిగులుతారు. వాళ్లను ఓ పట్టుపడితే హంతకుడు దొరికిపోతాడు. యూ ఆర్ కరెక్ట్. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రత్నది నిజమైన ప్రేమ ఏ రవి వలననే రత్న తల్లి కాబోతున్నది. వాళ్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. నా ఉద్దేశ్యంలో అతడికి రత్నను చంపవలసిన అవసరం ఏ విధంగానూ లేదు అనే తోస్తోంది. ఓకే సార్. అతడి స్నేహితుడు కృష్ణ ఉన్నాడు. అతడిని కొద్దిగా కనిపెట్టి ఉండాలి. నేను రవిని ప్రశ్నిస్తుంటే ఎందుకోమరి అతడు అడ్డపడి అతడిని ఒక్కమాట కూడా చెప్పనీయలేదు. బైదిబై ఇంకో విషయం కూడా మీరు చెక్ చేయవలసి ఉంటుంది. చెప్పు. రత్నను హత్య చేస్తున్న సమయంలో ఆ అమ్మాయి ఎవరికో టెలిఫోన్ చేయడానికి ప్రయత్నించింది. అది ఎవరికో మీరు టెలిఫోన్ డిపార్టుమెంటు నుండి కనుక్కోండి. ఆపైన దానివలన మనకు ఆ సంఘటన జరిగిన సరైన టైం కూడా తెలిసే అవకాశమున్నది. ఓకే. తప్పకుండా. అలాగే. దీనికి సంబంధించింది కాకపోయినా ఒక ఇంటరెస్టింగ్ ఇన్సిడెంట్ చెబుతాను అన్నాడు కాస్త ముందుకు వంగి జయంత్. వారం రోజుల క్రితం అర్ధరాత్రిపూట నాకో టెలిఫోన్ కాల్ వచ్చింది. రక్షించండి, రక్షించండి, నన్ను గొంతు పిసికి చంపేస్తున్నారు అంటూ ఓ స్త్రీ నుండి. నువ్వేం చేశావ్ అప్పుడు? అవంతికి ఏమైందోనని నేను పరుగెత్తాను. అవంతి ఎవరు? కొద్దిగా సిగ్గుగా నవ్వాడు జయంత్. నా గర్ల్ ఫ్రెండ్. ఐసీ. ఇంతకీ ఆ అమ్మాయి కాదా ఫోను చేసింది? కాదు. వాళ్ళింట్లో ఫోనేలేదు. ఆయన పెద్దగా నవ్వాడు. అక్కడకు పరుగెత్తిన తరువాతగానీ గుర్తుకు రాలేదన్నమాట ఆ విషయం. పోనీ ప్రేమలో ఎంత నిజాయితీ ఉన్నదో తెలుపుతుంది ఆ సంఘటన అంటూనే పేపర్ వెయిట్ తీసుకుని బల్లమీద గుండ్రంగా తిప్పుతూ, తరువాత ఏం చేశావ్? మెదలకుండా ఊరుకున్నావా అని అడిగాడు. లేదు. సరాసరి కంట్రోల్ రూంకు వెళ్లాను. అక్కడనుంచి అన్ని పోలీస్ స్టేషన్లకు వైర్లెస్లోనూ ఫోన్ల ద్వారానూ కాంటాక్టు చేశాం. ఎక్కడా ఎలాంటి హత్యా ప్రయత్నం గిన ఆనవాళ్లూ దొరకలేదు. ఆయన ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లుగా ఆగాడు. సరిగ్గా అలాంటి ఫోన్ కాలే మా అబ్బాయి చదివే కాలేజీలో ఓ లెక్చర్కు కూడా ఈ మధ్యే వచ్చింది. గమ్మత్తేమిటంటే వాళ్ళింట్లో ఫోను ఆ రోజే పెట్టారు. చాలా కొద్దిమందికే తెలుసు ఆ నంబరు. తన నంబరు తెలిసిన వాళ్లందరి ఇళ్లకి ఆ అర్ధరాత్రి ఫోను చేసి కనుక్కున్నాడు ఆయన. ఆ విషయం నాకు చెప్పమని మా అబ్బాయికి చెప్పాడు. నేను ఎంక్వైరీ చేశాను. అసలు ఆ రాత్రి ట్విన్ సిటీస్లో ఏ దుర్ఘటన జరగలేదు కనుక ఏ స్టూడెంటో ఆయన్ను గోల చేయటానికి చేసిన ఫోన్ కాల్గా తీసుకుని మెదలకుండా ఊరుకున్నాను. ఇంకెవరికన్నా వెళ్లాయా సారలా? మా దృష్టికి రాలేదు. తరువాత పావుగంటకు అవి ఇవి మాట్లాడిలేస్తూ రత్న హత్య కేసును సీరియస్గా ఫాలో అవ్వండి సార్ అన్నాడు. చెప్పాను గదా నా ఇంటరెస్ట్. తప్పకుండా. హంతకుడిని త్వరలోనే పట్టుకు తీరతాం. నీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరికితే నాకు తెలియచే. బయల్దేరబోతున్న వాడల్లా ఒక్క క్షణం ఆగి, మరొక్క విషయం సార్. రత్న నంబర్ నుంచి గత 15 రోజులుగా బయటకు వెళ్లి నా కాల్స్ వివరాలు తెప్పించగలరా? ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజే కాబట్టి లోకల్ కాల్స్ స్టేట్మెంట్ తీసుకుంటే చాలు. నంబర్లు, టైం కూడా తెలుస్తుంది మనకు. ఏ విధంగా పనికి వస్తుంది అది? రత్న మీద మొన్నగాక అంతకు ముందు కూడా హత్యా ప్రయత్నం జరిగిందా? ఆపైన ఈ అర్ధరాత్రి ఫోన్లకి రత్నకు సంబంధమేమైనా ఉన్నదేమో తెలుసుకోవచ్చుగదా. అందుకే జయంత్ అంటే ఆయన ఇష్టపడేది. అతడి ఆలోచనా పద్ధతి ఆయన్ను ముగ్ధుడిని చేస్తుంది. గుడ్. తప్పకుండా తెప్పిస్తాను. జయంత్ మరోసారి ఆయనకు విష్ చేసి బయటకు వచ్చాడు. ఇప్పుడు బాబాయి వాళ్ళింటికి వెళ్ళాలి. వాళ్ల పరిస్థితి చాలా అస్తవ్యస్తగా ఉంది. అంతేకాకుండా కిశోర్తో మాట్లాడాలి. ఇంటర్ చదువుతున్నాడు కాబట్టి అక్క వ్యవహారాలు కొన్నైనా తెలిసి ఉండవచ్చు. అక్క ముఖ్య స్నేహితులెవరో తెలియకుండా ఉంటాడా? అతడిని అడిగి వాళ్ల వివరాలన్నీ కనుక్కొని వాళ్లందరినీ కలవాలి అనుకుంటూ బయటకు వచ్చాడు. మెట్లు దిగి హీరో హోండాను స్కూటర్ స్టార్ట్లోనుంచి బయటకు తీసి కిక్కొట్టబోతుండగా ఎదురుగా ప్రీమియర్ వచ్చి ఆగింది. దాన్ని నడుపుతున్న అమ్మాయిని అంతకు ముందు ఎక్కడో చూసినట్లనిపించగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఆమె కారు దిగింది. తలుపు, అద్దాలు మూసి లాక్ చేసింది.
ఆఫీసు మెట్లెక్కబోతూ హీరో హోడా మీద కూర్చుని తనవంకే చూస్తున్న జయంత్ను చూసి హలో అన్నది నవ్వి వెనక్కు తిరిగి అతడి వైపుకు వచ్చింది. గుర్తుపట్టారా? నేను అనూరాధను. రత్న ఫ్రెండ్ను. అతడి మెదడులో ఫ్లాష్ అయింది. గుర్తుపట్టినట్లుగా హలో అన్నాడు. మీరు రత్న కజిందా? హత్య జరిగిన రోజు వాళ్ళింట్లో కలిశాం. అవునండి. ఏంటి ఇలా వచ్చారు? అడిగింది. ఇది మాకు మామూలే. నేను ముందు చూపు పత్రికకు క్రైమ్ రిపోర్టర్ని. నగరంలో హత్యలు, దోపిడీలు, మానభంగాలువే మూల జరిగినా వెదుక్కుంటూ వెళ్లి వాటిని గురించిన విషయ సేకరణ చేసి మా పత్రికలో రాయటం నా వృత్తి. నవ్వి. రత్న కేసు ఎంతవరకు వచ్చింది? అవును, ఆ హత్యను మీ పేపర్లో బాగా కవర్ చేశారు. ఈ కేసును గురించి పాఠకుల్లో ఇలాగే ఉత్కంఠను పెంచగలిగారు అంటే మీ పత్రిక అమ్మకాలు రెట్టింపవ్వటం ఖాయం అన్నది కళ్ళు చిట్లించి అతడి వంకే చూస్తూ. అసలే అందమైన అమ్మాయి. ఆపైన ఆ చిరు ఎండలో ముఖాన్ని ఓ పక్కగా తిప్పి తన పెద్ద కళ్లను చిట్లించి ఎర్రని సన్నని పెదవులను వంకరగా తిప్పి నవ్వుతూ చూస్తూ ఉన్న ఆమెను చూస్తుంటే ఆమె అందంలో ఓ ప్రత్యేకత ఉన్నది అనిపించింది జయంత్కి. నా పత్రిక సేల్స్ కంటే నా చెల్లెల్ని చంపిన వ్యక్తిని గుర్తించి శిక్షపడేలా చూడటం నాకు ముఖ్యం. హంతకుడిని పట్టుకోవాలనే తపన మీలో ఉండటం సహజం. నాకది మంచి స్నేహితురాలు, ఆత్మీయురాలు. దానికి జరిగిన అన్యాయానికి, ఎంతో భవిష్యత్తున్న దాని జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుడిని పట్టుకోకుండా వదలగూడదనే నేను నిర్ణయించుకున్నాను. ఓకే. నాకు చాలా ఆనందంగా ఉన్నది మనిద్దరం ఒకే విషయం మీద పోరాటం సాగిస్తున్నందుకు. నేను అందుకే వచ్చాను ఇప్పుడు ఇక్కడకు. ఇన్ఫర్మేషన్ కోసమా? కాదు. మా కాలేజీ అమ్మాయిలం అందరం కలిసి 3 రోజులైనా హంతకుడిని పట్టుకోలేని పోలీసులకు వ్యతిరేకంగా ప్రోసెషన్ తీసుకురావాలని అనుకుంటున్నాం. అందుకు కమిషనర్ పర్మిషన్ తీసుకోవటానికి వచ్చాను. ఆవేశంగా మాట్లాడుతున్న ఆమెనే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు జయంత్. నేను రిపోర్టర్గా ఆ ప్రోసెషన్ను కవర్ చేస్తాను అన్నాడు తృప్తిగా జయంత్. జయంత్ ముందు చూపు ఆఫీస్కు వెళ్లేటప్పటికల్లా టెలిఫోన్ ఆపరేటరు ఓ మెసేజ్ ఉన్నదని చెప్పింది. 9:30కు అవంతి ఫోను చేసింది. తనకు హోటల్కు ఫోను చేయమని, సాయంత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఏ ప్రోగ్రామూ పెట్టుకోవద్ద నేను. గూడలెగరేస్తూ నవ్వుకున్నాడు జయంత్. మీ గర్ల్ ఫ్రెండా? చొరవగా నవ్వుతూ అడిగింది టెలిఫోన్ ఆపరేటర్. వెరీ స్వీట్ వాయిస్. జయంత్ నవ్వాడు. ఆడపిల్లలు ఊహించినవి సామాన్యంగా అబద్ధాలు కావు అందున అందమైన ఆడపిల్లలైతే మరీనూ. ఆ అమ్మాయికి ఓ కాంప్లిమెంట్ ఇచ్చి లోపలకు వెళ్లాడు జయంత్. అంత అర్జెంటుగా కలిసల్లా మాట్లాడుకోవాలని అవంతి ఎందుకు కోరుకుంటున్నదో అర్థం కాలేదు. బావగారి ఒత్తిడి ఎక్కువై ఉండవచ్చు చూద్దా ఎట్లాగో పోలీసు కమిషనర్కు తను హింట్ ఇచ్చాడు. అవసరమొస్తే ఆయన సాయం తీసుకుని అతగాడిని ఓ దారికి తీసుకురావచ్చు. అవంతికి చెప్పాలి అనవసరంగా భయపడవద్దని. అటు బావనిగాని, బావగారి స్నేహితుడినిగాని మాటలతో రెచ్చగొట్టవద్దా నేను. ఇంతమంది పెద్దవాళ్లు తెలిసి ఉన్న తను ఆ మాత్రం స్వవిషయంలో సాయం తీసుకోలేనా? అప్పుడు సరిగ్గా 10 గంటలయింది. దాదాపు స్టాఫ్ అంతా వచ్చి పనులు చేసుకుంటున్నారు. మడత పెట్టి టేబుల్ మీద పెట్టివున్న ఆ రోజు పేపరును చేతిలోకి తీసుకుంటుండగా ప్యూను వచ్చాడు. సార్ పిలుస్తున్నారు అంటూ. పేపరు అక్కడ పడేసి లోపలకు వెళ్లాడు జయంత్. భుజంగం పావుగంట బట్టి ఇతరికోసం ఎదురు చూస్తున్నాడు. రిపోర్టర్లకి సామాన్యంగా ఆఫీసు టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు. ఎక్కడ వార్త దొరుకుతుందనుకుంటే అక్కడకు వెళ్లి పోతుంటారు. వార్తలను సేకరించుకుని ఆఫీస్కు వచ్చి వాటిని కాగితాల మీదకెక్కించి న్యూస్ ఎడిటర్స్ సెక్షన్కు పంపిస్తారు. ఒక్కోసారి రావటానికి వీల్లేకపోతే ఫోను మీదే వార్తల వివరాలు చెప్పేస్తుంటారు. జయంత్ వీలైనంత వరకు 9-10 మధ్యలో ఒకసారి ఆఫీస్కు వచ్చి వెళతాడు. రాగానే 2-3 చోట్లకు ముఖ్యంగా పోలీసు కంట్రోల్ రూకు ఫోను చేసి క్రితం రాత్రి జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయేమోనని కనుక్కుంటాడు. డిపార్ట్మెంటులో చాలామందితో పరిచయాలున్నాయి అతడిక ఈ జయంత్ ముందు చూపు అంటే వార్తలేమైనా ఉంటే చెప్పకుండా ఉండరు వాళ్ళు. అలా కనుక్కొని అవసరమనుకుంటే హీరో హోడా మీద ఆ ప్రదేశానికి వెళ్ళిపోతాడు. రాత్రి 9 గంటలప్పుడు మరలా అన్ని పోలీస్ స్టేషన్లకి ఫోను చేసి పగటి వార్తలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కుంటాడు. జయంత్ లోపలకు వెళ్లేటప్పటికల్లా భుజంగం ఎదురుగా ఓ లావుపాటి వ్యక్తి కూర్చొని ఉన్నాడు. జయంత్ను చూస్తూనే నువ్వు వస్తావా రావా అని పావుగంట బట్టి ఆదుర్దాగా ఎదురు చూస్తున్నాం అన్నాడు. ఏదైనా కవర్ చేయాల్సింది ఉన్నదా సార్ అన్నాడు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. ఏం లేదు. వీరు మాట్లాడరావని. ట్విన్ సిటీస్లో పేరున్న సివిల్ కాంట్రాక్టరు. అన్నీ బాగుంటే రేపు వచ్చే ఎన్నికలలో రూలింగ్ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేయబోతున్నవాడు. వీరితో నాకు పరిచయం లేదుగాని రవిగారి తండ్రిగా పేరు విన్నాను. ఆపైన 2 రోజుల క్రితం వీరి ఫోటో కూడా మన పేపర్లో వచ్చిందిగదా వరద బాధితులు సహాయనిధికి విరాళమిస్తూ అన్నాడు జయంత్ ఆయనకు నమస్కారం పెడుతూ. భుజంగం భళ్ళున నవ్వాడు. చెప్పానా? చూసిరమ్మంటే కాల్చొచ్చే రకమని. ఇప్పుడు కదిలించావంటే మీ వంశవృక్షాన్ని ఈ టేబుల్ మీద పరిచేస్తాడు. జయంత్ బిడియంగా అటు ఇటూ కదిలి అదేం లేదు సార్. రవిగారిని ఇంటర్వ్యూ చేయాలని అడ్రస్ కోసం ప్రయత్నించినప్పుడు మీ పేరు, వివరాలు దొరికాయి. నేనే వద్దామనుకుంటున్నాను మీ ఇంటికోసారి అన్నాడు.
భుజంగం కల్పించుకుంటూ, మాతా డరావు నాకు చిన్ననాటి నుండి మంచి స్నేహితుడు. అతడు మన సాయం కోరి వచ్చాడు. నువ్వున్నావనే ధైర్యంతో తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చాను. ఇక నువ్వే రంగంలోకి దిగి పూర్వాపరాలన్నీ విచారించి రవి మీద ఉన్న అనుమానపు ముల్లును పక్కకు నెట్టాలి అన్నాడు చిన్నగా. మాతా డరావు ఆశగా జయంత్ ముఖంలోకి చూశాడు. జయంత్ చిన్నగా నవ్వి అన్నాడు, తప్పకుండా సార్. కానీ ఒక్కటి. ఇప్పటివరకు అందరూ అనుమానితులే. తన మీద ఉన్న అనుమానాన్ని ఎవరికి వాళ్లు పోలీసువారు చెరిపేసేలా చూసుకోవాలి. కాదు అని వారు అనుమానిస్తున్నారు గదా అని తప్పుకుపోతే వారి మీద అనుమానం మరింతగా బలపడుతుంది. ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు మాతా డరావు అన్నాడు. అలాంటిదేం లేదు. వాడు పారిపోవాలనుకోవటం లేదు. పోలీసులకు సహకరించకూడదనే ఉద్దేశ్యంలోనూ లేడు. అసలు అనవసరంగా వాడిని అనుమానిస్తున్నారేమోనని నేను అనుకుంటున్నాను. ఆయన కంఠం చాలా దిగులుగా ఉన్నది. భయపడాల్సిందేమున్నది అప్పుడు. రాజాలా తిరిగేయమనండి. ఎవరు ఏమనుకున్నా అసలు హంతకుడు దొరికేటంత వరకే. భుజంగం చిన్నగా నవ్వాడు. జయంత్ చెప్పింది అక్షరాలా నిజం మాతాడ్. నువ్వు అనవసరంగా దిగులు పడబోకు. నేను వెళ్లి కమిషనర్ కూడా వస్తాను. ఈ కేసును సీరియస్గా తీసుకుని త్వరగా తేల్చేయమని. ఇంకా అసెంబ్లీకి టిక్కెట్లు ఇచ్చేటందుకు 6 నెలల టైం ఉన్నది. అప్పటికి మబ్బులన్నీ వెడిపోతాయి. జయంత్ ఆయన మాటలకు ఒత్తాసు పలుకుతూ, వారం 10 రోజుల్లోనే అసలు హంతకుడు దొరికిపోతాడని నేను అనుకుంటున్నాను సార్ అన్నాడు. నేను చెప్పింది వీరికి చెప్పు అన్నాడు మాతా డరావు భుజంగం వైపుకు చూస్తూ కొద్ది నిమిషాల నిశ్శబ్ద తరువాత. ఏవిటది? జయంత్ అడిగాడు తన బాస్ని. ఏం లేదయ్యా. ప్రెస్లో రవిని అనవసరంగా ఎక్స్పోజ్ చేయవద్దటాడు. దానివలన మొదటిది రవి అప్సెట్ అవుతాడు, రెండోది రవి తండ్రిగా తన పేరు బయటకు వస్తుంది కాబట్టి తను ఎదురుచూస్తున్న రాజకీయ జీవితానికి పురిట్లోనే సంధి కొట్టవచ్చు. జయంత్ నవ్వాడు వాతావరణాన్ని తేలిక పరుస్తున్నట్లుగా. అలాంటి భయాలేవీ పెట్టుకోవద్దు సార్. మీ అబ్బాయిని గురించి పేపర్లో ఒక్క అక్షరం కూడా ఎక్కువ రాయను. నేను చాలా ముక్కుసూటి మనిషిని. ఎవరు ఎన్ని చెప్పినా నాకు సరియైన ఆధారాలు దొరకందే నేను కాగితం మీద పెట్టను. మాతా డరావు నసుగుతున్నట్లుగా అన్నాడు. అసలు వాడి పేరు పేపర్లో రాకుండా చూడండి. నన్నైతే మీరు ఆపగలరు. ట్విన్ సిటీస్లో నాలాంటి వాళ్లు 25 మంది ఉన్నారు. అందర్నీ మీరు అదుపు చేయగలరా? నిజమేననుకో. కానీ మీది లీడింగ్ పేపరు గదా. జయంత్ తల అడ్డగా ఊపాడు. అదేం లేదు. ఎంత చిన్న పేపర్లో ఏ మూలనో చిన్న వార్త వచ్చినా పోలీసుల దృష్టి నుంచి తప్పించుకోలేదు. పేపర్ల సంగతి మర్చిపోయి ఆ రాత్రి మీ అబ్బాయి ఎక్కడున్నాడో కనుక్కొని నాకేగాదు అడిగినా ఎవరికైనా ఆ నిజాన్ని చెప్పేయమనండి. జయంత్ లేవగానే భుజంగం, అలాగే కనుక్కుంటాడుగాని. ఈ హత్యకు సంబంధించిన విషయాలు నీకు ఏమైనా తెలిస్తే నాకు చెబుతూండు అన్నాడు. జయంత్ బల్ల మీద చేతులు ఆనించి ఆయన వైపుకు వంగి, మీకు తెలుసో తెలియదో చనిపోయిన రత్న మా బాబాయి కూతురు. నాకు చెల్లెలవుతుంది. అసలు హంతకుడు దొరికేటంత వరకు నేను అవిశ్రాంతంగా వాళ్లను వెంటాడుతూనే ఉంటాను. వస్తాను సార్ అంటూ ఆ గదిలో నుంచి బయటకు వచ్చేశాడు. అతడు వెళ్లిన వైపుకే ఆ రూపాయి కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు చాలాసేపు. సాయంత్రం 5 అవుతుండగా హీరో హోడాను తీసుకువెళ్లి అవంతి పనిచేస్తున్న హోటల్ ఎదురుగా పార్చేసి నిలుచున్నాడు. పక్కనే ఉన్న మార్వాడి దగ్గర 5 రూపాయలిచ్చి భేల్పూరీ తీసుకుని తింటూ హోటల్ గేటు వంక చూడసాగాడు. పొద్దున్నే జయంత్కు తను ఫోను చేసినప్పటినుంచి ఎప్పుడేదవుతుందా అన్నట్లుగా ఎదురు చూస్తూ కూర్చున్నది అవంతి. 5 అయిన తరువాత మరో రిసెప్షనిస్ట్కు చెప్పవలసినవన్నీ చెప్పేసి రోడ్డుకి హీరో హోడా కోసం చెట్టు క్రిందకు చూస్తుండగానే ఆమె కళ్ళు మిలమిలా మెరిశాయి. ఆమె దగ్గరకు రాగానే జయంత్ నవ్వుతూ తన చేతిలోని పోయిట్లా ఆమె చేతిలో పెట్టాడు. బాగుంది అంటూ. ఆమె నవ్వి, తిని వెళ్ళామా? తింటూ వెళ్ళామా అన్నది. నీ ఇష్టా. నువ్వు నన్ను పిలిపించిన కారణాన్ని బట్టి నిర్ణయముంటుంది. ఏదో గుర్తుకు వచ్చినట్లుగా అవంతి ముఖం నల్లబడింది. అతడిని చూసిన ఆనందమంతా ఒక్క క్షణంలో కరిగిపోయినట్లనిపించగా ఆ బండి అతన్ని. మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.